దారుణమైనటువంటి దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా క్షమించడానికి వీల్లేదు. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కడూ నేరస్తుడే. నేరస్తులే మేము పాలన చేస్తామని చెప్పనంటే సగటు ప్రజల జీవితాలు ఈ విధంగానే ఉంటాయి అనడానికి సాక్షాత్తు పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ మృత్యు ద్వారాలు తెరిచి వాళ్ళని మృత్యు కుహరాల్లోకి తోసేసినటువంటి యమభటులు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఇందాక ఆయన ఎంత కరెక్ట్గా చెప్పాడంటే పోలీసుల యొక్క బాధ్యత ఏంటి అన్నట్టయితే ఇటువంటి సంఘటనలు జరుగుతాయేమో అని అప్రమత్తంగా ఉండాలి. పాలకులు మానిటర్ చేస్తూ ఉండాలి. అంతే తప్ప వీళ్ళ బుర్రలు పూర్తిగా విషపూరితం అయిపోయాయండి. వాడు పోలీసు కావచ్చు, టీటీడీ చైర్మన్ కావచ్చు, వాడు ఈవో కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవడైనా వీళ్ళ నరాల్లో ఎంతసేపు తాండవాడుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి యొక్క చిత్రపటం తప్ప ఇంకొకటి లేదు. ఆ విధంగా తయారైపోయాడు. పూర్తిగా ఏంటంటే కరప్ట్ అయిపోయారు వీళ్ళు. ఈ కరప్ట్ అయిపోయినటువంటి మెదళ్లతో ఎలా పాలిస్తారు వీళ్ళు చెప్పండి? ఎందుకు అసలు ఈ పాలన దేనికోసం ఇచ్చారు ప్రజలు? ఇది కదా ఆలోచించాల్సింది. అందుకని వీ షుడ్ నాట్ టాలరేట్ దిస్ barbarian government. They should resign or otherwise people should come out to agitate. Okay.